ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తాజాగా ఈ కేసులో మరొక నిందితుడైతే చేరిపోయారు. ఆయనే ధనుంజయ రెడ్డి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామమే ఒక రకంగా ఇది. అప్పట్లో సీఎంఓ కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి, అలాగే జగన్ ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఈ కేసులో నిందితులుగా సిట్ అయితే తేల్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 30 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. తాజాగా సమర్పించిన మెమోలో ధనుంజయ రెడ్డి A31గా, అలాగే కృష్ణమోహన్ రెడ్డిని A32గా, గోవిందప్ప బాలాజీని A33గా అయితే పేర్కొన్నారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయాలనే కుట్రకు రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో నిర్వహణలో అప్పటి ప్రభుత్వ పెద్దల తరపున కీలక పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు A1 రాజ్ కిసిరెడ్డి అయితే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి తదితరులతో కలిసి ఈ ముగ్గురు కుంభకోణంలో అన్ని స్థాయిల్లోనూ భాగస్వామ్యులు అయ్యారు అనేది, మద్యం సిండికేట్లో వీరిది ప్రధాన పాత్రేననేది సిట్ ఇప్పటికే గుర్తించినది. మరి ఏం జరుగుద్ది అనేది ఇక్కడ కీలకమైన అంశం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అయితే మాత్రం ఎక్కడ తగ్గేలా అయితే కనిపించట్లేదు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప అంటే ఒక రకంగా వీళ్ళు కూడా బాసులు, సూపర్ బాసులుగా వర్ణిస్తున్నారు. కాబట్టి ఇక నెక్స్ట్ బిగ్ బాసే టార్గెట్ అనేది ప్రధానంగా కనిపిస్తున్న అంశం. మరి ఏం జరుగుద్దో చూద్దాం.